అప్పుల ఊబిలో ఉన్న ఏపీ అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని చెప్పారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్ల అప్పు చేశారని తెలిపారు. ప్రజలపై మొత్తం 11 లక్షల కోట్లు అప్పు భారాన్ని మోపారని, సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం బటన్ నొక్కలేరా అని జగన్ అడుగుతున్నారని, అమ్మ ఒడి 4వ సారి ఇవ్వలేదు, గ్రామీణాభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టావో చూపించాలని, పంచాయతీ నిధులు స్వాహా చేశారని, నాడు నేడు 3,000 కోట్లు కేటాయించి 1,000 కోట్లు లంచాలే తినేశారని, వంశధార, తోటపల్లి, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎలక్షన్ ముందు 6,000 ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు. మిమ్మల్ని కావడానికి కారణం నిన్న మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కొన్ని వివరాలను ముందుంచాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే పేపర్లో మీరు చూస్తుంటారు, చదివితే చాలా మంది, లేదు మామూలుగా కూడా తెలుసుకుని ఉంటారు, ప్రెస్ వారు కూడా మీకు అంత ఐడియా ఉంటుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మొన్న 2014 to 19 తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులతో కలిపితే అవి కేవలం 2,87,000 కోట్లు అయితే చిల్లరైతే, ఇప్పుడు ఈ ఒక్క టర్మ్లోనే ఆయన కార్పొరేషన్ ద్వారా ఒక 4 లక్షల కోట్లు, మిగతా గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి రకరకాలుగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం. మరి ఇది టోటల్గా 2 పదులు కలిపితే సుమారు మనకి 11 లక్షల చిల్లర ఇప్పుడు మనందరి మీద ఈ రాష్ట్రం అప్పు చేసి మోపింది. సో ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన కేవలం నేను 127 సార్లు బటన్ నొక్కాను. ఈ బటన్ నొక్కుడు మీకు ఎంతో ఉపయోగమైంది, నాకు ఓట్లు వేయాలి మీరు కంపల్సరిగా. నేను 127 సార్లు నొక్కితే మీరు 2 సార్లు బటన్ నొక్కలేరా అని చెప్తున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది కంప్లీట్ గా అంకెల గారడి అంతే. ఏ డబ్బులు ఖర్చు పెట్టలేదు వీళ్ళు చెప్పిన బడ్జెట్ కి. ఉదాహరణకి ఇక్కడ మనకి విద్య కోసం 33,000 కోట్ల 898 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది, మధ్యలో 2 సంవత్సరాలు డబ్బులే ఇవ్వలేదు విద్యార్థులకి, ఫీజులు కట్టలేదు. అమ్మఒడి కూడా 3వసారి ఇచ్చారు అంతే, 4వసారి ఇవ్వలేదు. అట్లాగే గ్రామీణ అభివృద్ధి అన్నాడు, 17,000 కోట్ల 816 రూపాయలు అని చెప్పాడు. ఎవరికి ఇచ్చారో మనకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను అడిగింది ఏమిటంటే, గ్రామాల్లో ఉన్న పంచాయతీలు డబ్బులు కూడా దాచుకున్న మహానుభావుడు నువ్వు దోచుకొని ఇష్టానికి నువ్వు దానికి దీనికి డైవర్ట్ చేసి నీ నవరత్నాల కోసం అని చెప్పి నవమోసాలు చేసి ఈ బడ్జెట్ అంతా నువ్వు వాడుకున్నావు. పంచాయతీలకు ఎక్కడా కూడా పనిపూర్తిగా పనులు తీసుకుందామంటే సర్పంచ్కి పని లేదు, అక్కడ ఉన్న ఎంపీటీసీకి పని లేదు, మండలాల్లో ఉన్న ఎంపీపీలకు పని లేదు, జడ్పీటీసీకి పని లేకుండా చేసి గ్రామ వ్యవస్థను శుభ్రంగా నువ్వు నాశనం చేశావు. నువ్వు పరిపాలనా వికేంద్రీకరణ అని చెప్పి సచివాలయాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న గ్రామ నాయకులకి సర్పంచులకి విలువ లేకుండా చేసి ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశావు. మేము కోరేది ఒకటే, సరే నువ్వు ఎక్కడ ఏం చేసుకున్నా ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు మాకు ఎంత డబ్బు
రేపు కేటాయిస్తారు. గతంలో మీరు చేశారు సుమారు 2,000 కోట్ల చిల్లర ఉత్తరాంధ్ర సుజీసేవంత్ అని చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. పోలవరానికి ఒక భాగం అది. పోలవరం మనం మొదలైతే దాని నుంచి వచ్చిన కుడుకాలు నుంచి మనకి ఆ నీరు విశాఖపట్నానికి 20 టీఎంసీలు ఎడమ కాలువ మన ఎడమ కాలువ మన విశాఖపట్నానికి ఆ రోజు పెద్దలందరూ కూడా ప్రపోజ్ చేసింది 20 టీఎంసీలు విశాఖపట్నానికి తాగు, అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపోతుందని చెప్పి లెక్క వేశారు. అట్లాగే రూరల్ జిల్లాలో సుమారు 8 లక్షల దాకా ఎకరాలకి మనం నీరు అందించాలనే ఉద్దేశంతో తాళపాలెం దగ్గర అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అప్ టు చోడవరం, నర్సీపట్నం ప్రాంతం ఆ ఏరియా అంతా మెట్ట ప్రాంతాలకు తీసుకెళ్లి అట్లాగా కోటపాడు మీదుగా భూదేవి చెరువైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఒక శంకుస్థాపన చేసాం. అక్కడ జలాశయం పెట్టి ఆ నీటిని ఆ లోకల్ ప్రాంతాలకి అవసరానికి వాడుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం అది విజయనగరం శ్రీకాకుళం అనుసంధానం చేద్దామనే ఒక భాగంలో దీన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కృతనిశ్చయంతో ప్రభుత్వం ఆ రోజు మొదలు పెడితే మహానుభావుడు వచ్చాడు. ఎక్కడ మళ్ళీ ఒక తట్ట తీయలేదు. 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చా అన్నాడు. ఎక్కడా కూడా జరగలే, ఏ పని జరగలేదు. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ కాలంలో మట్టి అవన్నీ తీస్తున్నారు, మేము చూసాం. మరి ఇట్లాంటిది నువ్వు బడ్జెట్ అయితే చెప్పేశావు. మరి 55,817 కోట్లు లోటు ఉంది. రెవెన్యూ లోటు 24,000 కోట్లు ఉంది. మరి మేము ఏమో 2,30,000 కోట్లు ఖర్చు పెట్టాలని దీన్ని ఖర్చు పెట్టి అసెట్ క్రియేట్ చేసి అప్పుడు మనం ఇవన్నీ ఆస్తులకి ఖర్చు పెట్టాలి ఈ డబ్బు, ఈ రకరకాల రంగాలకి. సో ఇది వాళ్ళకే తెలియట్లేదు. రంగుల మ్యాప్ వేసి కేవలం ముఖ్యమంత్రి గారికి ఒక డబ్బా ఇచ్చి ఇది అయిపోయిందని చెప్పి బుగ్గల రాజేంద్ర గారు ఈ సమర్పించిన బడ్జెట్ ఇది కేవలం ఏమిటంటే కంటి చూపు, ఒక ఏదో మన పేపర్ రాసినట్టు రాసేసి ఆ లెక్కలు ఇచ్చేశారు. దేనికి ఎంత చేస్తామో డీటెయిల్గా ఎక్కడా కూడా ఏమి లేదు. సో మనం కోరేది ఒకటే, ఈవేళ ఈ బకాయి చూస్తే ప్రస్తుతం ఉన్న అప్పులు 11,58,00,000 కోట్లు, 11.58 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. దాని మీద ఏ రకాలుగా తెచ్చారంటే 16,000 కోట్లు మద్యం మీద, కార్పొరేషన్ హామీలు 1,10,603 కోట్లు, కార్పొరేషన్ తనఖాలు 94,923 కోట్లు, డిస్కమల్ బకాయిలు 27,000 కోట్లు. డిస్కమల్కి మనం నువ్వు డబ్బు ఇస్తేనే కరెంట్ ఇస్తారు. మరి అందువల్లే డిస్కమల్ మనకి ఈవేళ అద్దు పద్దు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన పవర్ రేట్లు పెంచేసి రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతారు. డిస్కమల్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు ఎవరు పడితే వాడికి కరెంటు ఇచ్చేయమంటారు, బిల్లులు కలెక్ట్ చేయరు. ఈ డిస్కవర్కి మరి బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. సో అది ఇప్పుడు 27,000 కోట్ల లాస్లో ఉన్నాయి. అవి కాంట్రాక్ట్స్ బిల్లు ఎంత ఘోరం అంటే సుమారు 95,400 కోట్లు అప్పు ఉంది. ఇవాళ కాంట్రాక్ట్కి వాళ్ళకి బిల్లు ఎప్పుడు ఇస్తారండి? 1,00,000 కోట్లు. రేపు పొరపాటు నీరు దిగిపోతే చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద సుమారు 2-3 లక్షల కోట్ల అప్పులు ఇమీడియట్ గా తీర్చాల్సిన అవసరం ఉంటుంది. మనం వెళ్ళి ఆ సీట్లో కూర్చోగానే సార్ మా పిల్లలు రెడీ అయిపోతారు. మరి ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ? వేళ నువ్వేమో మళ్ళీ వైనాట్ 175 అంటావు. ఎక్కడి నుంచి అక్కడ మారుస్తూ, అక్కడి నుంచి ఎక్కడ మారుస్తూ ఏది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తున్నావు. మరి నీ ప్రయోగం కానీ సక్సెస్ అయితే మనం అందరం కూడా మోటార్ సర్దుకొని అండమానే ఎక్కడో పని చేసుకోవడానికి పోవాలి. ప్రజలు ముఖ్యంగా మీ ద్వారా కోరుతున్నా ఈ బడ్జెట్ ఎవరికి ఖర్చు పెట్టడానికి కాదు, మనకు చూపించడానికే. వారికి కావాల్సిన బడ్జెట్ ఏమిటంటే 94,000 కోట్లు ఈ 4 నెలలకి బడ్జెట్ కేటాయించుకున్నాడు, ఆమోదం పొందాడు. ఈ బడ్జెట్లో ఎంత ఖర్చు పెడతాడో ప్రజలకు మనకు తెలియదు. ఇటు మొన్ననే చెప్పాను, ఇప్పుడు వంశధారది రెండో ప్రాజెక్టు అది మొదలు పెట్టలే, తోటపల్లి మొదలు పెట్టలేదు, వెంగళరాయ సాగర్ మొదలు పెట్టలేదు. దానికి ఎంతెంతో కాదు 150 కోట్లు 2,000 కోట్లు. ఒకదానికి వంశధార అయితే 2,000 కోట్ల దాకా ఉండాలి. తోటపల్లికి వాటికి కూడా 150-200 కోట్లు పెడితే తేలినట్టు సరిపోతాయి. ఒక 10,000 ఎకరాలు మళ్ళీ
సాగులోకి వస్తాయి ఒక్కో ప్రాజెక్ట్ దగ్గర. మరి ఎందుకు ఇవన్నీ వదిలేస్తున్నారో అర్థం కాదు. ఉత్తరాంధ్ర అంటే చులకన, తీరా ప్రేమ ఉన్నట్టు ఈవేళ మనం ఇక్కడేమో రాజధాని పెట్టేస్తాం, ఇక్కడ అన్ని రకరకాలుగా తయారు చేస్తున్నాం. మేము వైజాగ్ స్మార్ట్ సిటీకి ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వలేదు. స్మార్ట్ సిటీ పేరు మీద ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా మన ట్రాఫిక్ ఐలాండ్ల దగ్గర బొమ్మలు కడుతున్నారు. అది కట్టేది ఏం లేదు. కొన్ని రోడ్డు ముందు వేయాలి, రోడ్డు వేసిన తర్వాత బొమ్మలు కట్టినా బాగుంటుంది. ఆ డబ్బు అంతా అనవసరంగా బొమ్మలకు వేస్ట్ చేసేస్తున్నారు. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ బాగు చేయట్లేదు. సో లోపలేమో చాలా జాగా ఉంది, ఆ బిల్డింగ్ కడతా ఉన్నారు. ఆ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక బిల్డింగ్ రంగులేసి వదిలేశారు. ఏమంటే కాంట్రాక్టర్ మళ్ళీ కడతా ఉంటే మాకు డబ్బులు రావట్లేదు. ఎక్కడ చూసినా నాడు నేడు మొత్తం సుమారు 3,000 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తే రెండో సంవత్సరం ఇంకా లేదండి, ఇంకా రెండో దఫా లేదు, రెండో టర్మ్ లేదు. దాంట్లో సుమారు 1,000 కోట్ల రూపాయలు అంతా తిరిగిశారండి. సో నేను కోరేది ఏమిటంటే ముఖ్యంగా మన ప్రాంతంలో ఇరిగేషన్ మొన్న కూడా చెప్పాను నేను, ఇక్కడ సుజల్ సెవంతి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అక్కడి నుంచి అలాగా ఇక్కడ కూడా మనకి ఎన్టీఆర్ జలాశయం ఉంది, రైవాడ్ ఉంది, కోనా ఉంది. రైవాడ్లో మనకి ఎవరికి తెలియకుండా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సోలార్ పవర్ కాకుండా హైడ్రో పవర్ కోసం అని చెప్పి అదానీ కంపెనీకి అక్కడ రైవాడ్ లోపల కొండల్లో పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే రీసైకిల్ హైడ్రో పవర్ అని ఈ రీసెంట్ గా వచ్చింది. అది కర్నూలులో కూడా గ్రీన్కో అనే కంపెనీకి ఇచ్చారు. అక్కడ మీరు చూసే ఉంటారు, 12,000 ఎకరాలు కేటాయించారు. మరి ఎన్ని ఎక్కడ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. గ్రీన్కో కంపెనీ కేటాయించారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ ప్రాజెక్టు. ఆ టైపులోనే మన రైవాడ కూడా చేస్తే ఇప్పటికే రైవాడ వల్ల తోటపాడు ప్రజలు టైలాండ్ ఎవరైతే ఉన్నారో అప్ టు చంద్రయ్యపేట వరకు నీరు రావాలి, అటు కైసర్ల గుళ్ళేపల్లి చౌడువాడ దాకా నీరు వెళ్ళాలి. చౌడువాడ ఒక లైన్ వస్తుంది, ఇంక ఈ లైన్ అంతా కూడా రైతులకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడున్న వాటర్ అంతా కూడా వైజాగ్ మంచినీటికి వాడుతున్నారు. అర్జెంటుగా మనం పోలవరం నుంచి 25 TMC నీరు తెచ్చిన తర్వాత ఇమీడియట్ గా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆ టైలాండ్ లో ఉన్న అందరికీ. మరి అలాంటిది అక్కడ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న నీరే వేస్ట్ అవ్వదు అంటారు. వాడు ఎంత నీరు వాడుకుంటాడో మరి ఎవరికి తెలుసు. అందువలన చాలా అన్యాయం చేశారు. ఈ బడ్జెట్ పెట్టామన్నారు, ఈ బడ్జెట్ చూస్తే పేరుకే గొప్ప 2,89,000 కోట్లు పెట్టామని చెప్తున్నాడు. ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టే పరిస్థితి దీనికి లేదు కదా. ఇది మనకు అంకిలు చూపించాలి కాబట్టి మనకు అంకిలు చూపించాడు. మళ్ళీ ఈ 4 నెలలకి 90,000 కోట్ల ఖర్చుకి పద్దు ఆమోదించారు. అంటే మరి 90,000 కోట్లలో మరి ఎంత మళ్ళీ నొక్కేస్తారో మనకు తెలియదు. అందులో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎవడు దీన్ని అడగడు. దానికి ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇక రకరకాల దీనికి బిల్లులు లేకుండా ఈ 90,000లో సగం డబ్బు దోచే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా నువ్వు అన్ని సంక్షేమ పథకాలకి 44,000 కోట్లు కేటాయించావు. మరి 44,000 కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతావు? రేపు నువ్వు దిగిపోతావు ఉదాహరణకు అనుకుందాం. లేదు దిగిపోయినా ఈ డబ్బు ఎక్కడ తెస్తావు? లోటు ఏమో సుమారు 55,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. ఎక్కడ కలెక్ట్ చేస్తావు ఇవన్నీ? బడ్జెట్ మనం ఫిగర్ పెడతాం, ఉదాహరణకి మన ఇంట్లో అనుకుంటాం దీనికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఉన్నది 50,000. ఉన్న 50,000 ఎలా తేవాలి? మరి గవర్నమెంట్ ఆలోచించాలి కదా ఎలా తేవాలి, ఏ పనులు మీకు కనిపిస్తుంది చాలా పనుల దగ్గర. అంతవరకు వచ్చి అయిపోయింది ఆ కాలం. ఆ కాలం తవ్వు తీసుకొచ్చి ఇది మన విశాఖపట్నానికి అక్కడి నుంచి అటు మన తాళపాలెం మీదకి నర్సీపట్నం వరకు చోడవరం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా ఎక్కడా కూడా రైతుల దగ్గర భూములు తీసుకోలేదు, ఆ బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. ఎంతసేపు చూసినా బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఈ డబ్బు అంతా వేస్ట్ చేశారు. కాబట్టి ముఖ్యంగా బటన్ నొక్కుడు ఒక వ్యవస్థ అయితే, బటన్ నొక్కకుండా అతను డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గం ఒకటి చూసుకొని మద్యం మీద బుర్ర పెట్టి ఆ మద్యం మీద సుమారు సంవత్సరానికి దగ్గర 10,000 కోట్లు బిల్లులు అది కొంటే బిల్లులు లేకుండా ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఈవేళ ఆ డబ్బునే ప్రజల మీద జల్లి మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని ఎలాగైనా ఏర్పాటు చేసుకోవాలి,
వైనాట్ 175 అంటాడు. అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత ఇలాగా మాట్లాడు ఎవడను. నువ్వు వైనాట్ 175 అన్నప్పుడు వైనాట్ నువ్వు డెవలప్ 175. రోడ్లు ఎక్కడ చూస్తే రోడ్లు గత్తలు, ఎక్కడా కూడా ఏమి ఫెసిలిటీస్ లేవు. ఎంతసేపు చూసినా నువ్వు ఒక నాడు నేడు అని చెప్పి కొన్ని పాఠశాలకి రంగులు వేయడానికి నీ అనుయూలకి కడప జిల్లా నుంచి కూడా వచ్చి కాంట్రాక్టులు తీసుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చావు, వాళ్ళ చేత ప్రహారీ గోడలు కట్టించి బిల్డింగ్లకి ఎక్కడైతే ప్లాస్టింగ్లు పోయాయో అక్కడ చిన్న ప్లాస్టింగ్లు పెట్టేసి రంగులేసి బోర్డు మాత్రం ఒక సిల్వర్ లెటర్తో కానీ గోల్డ్ లెటర్తో కానీ నీట్గా బోర్డు పెట్టడం మాత్రం అలవాటు చేసుకున్నాం. మన కేజీహెచ్లో ఎలా గేట్ కట్టి బోర్డు పెట్టాడో ఈ బోర్డు తప్పితే లోపలికి వెళ్తే అంత డొల్లే. మేము 34వ వార్డులో ఒక హై స్కూల్కి వెళ్ళి చూసాం. ఆ హై స్కూల్ కూడా ఎక్కడో